విష్ వెంకట్ చనిపోయిన తర్వాత చాలా వైరల్ అయిన న్యూస్ రావడం ఆయన గురించి. అయితే ఫ్యామిలీ ఇండస్ట్రీకి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సాయం చేయలేదని, గతంలో ఎవరో కొంతమంది చేసినట్టుగా అన్నీ వచ్చినాయి కానీ అవన్నీ ఫేక్ అని ఇలా రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. దీని మీద నటి కుమార్ స్పందించారు. ఆయన అసలు విష్ వెంకట్కి ఎందుకు సాయం చేయాలి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిజంగా ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్కి చెయ్యాలి కదా, ఆయన ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్న మీరేమంటారు దీని గురించి? అంటే ఆయన మా అసోసియేషన్ మెంబర్ కాదు అనే విషయం కూడా ఈయన రివీల్ చేశాడు. అవును. అంటే మా అసోసియేషన్ మెంబర్ కాకపోతే సహాయం చేయరా, లేకపోతే కనీసం నివాళులు అర్పించడానికి ఏమిటి వచ్చింది సమస్య? ఇప్పుడు అందరితోనూ కలిసి పనిచేసాడుగా ఆయన. సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన మాట అవాస్తవం కాదు కదా. ఆయన చాలా సినిమాల్లో కనిపించాడు, 100కు పైగా సినిమాల్లో కనిపించాడు. ఆయన అలా కనిపించడం వెనకాల వాళ్ళ స్క్రిప్ట్ లో రాసుకున్నారుగా క్యారెక్టర్. నటించాడు అనుకోవచ్చు, కనిపించాడు అనే అనుకుందాం. మా అసోసియేషన్ లో సభ్యుడు కానివాడు నటుడు కాదు అనుకుంటే, నటుడు ఆయన కనిపించాడు, ఆ క్యారెక్టర్ రాసుకున్నారు వాళ్ళు. దానివల్ల ప్రయోజనం పొందారు సినిమాకి. ఆ ప్రయోజనం పొందినప్పుడు మీకోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి చనిపోతే కండోలెన్స్ చెప్పడం అనేది మినిమం కర్టసీ కదా. మెంబర్ అయితేనే చెప్తాం, మెంబర్ కాకపోతే చెప్పాం, మెంబర్ అయితేనే సహాయం చేస్తాం. ఇదేం పద్ధతి? మీ సినిమాల్లో పనిచేసాడు అతను, ఆ టైటిల్స్ లో అతనికి క్రెడిట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను కష్టకాలంలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఏంటి, ఇది వ్యాపారం అన్నాడు. వ్యాపారం అన్నప్పుడు వ్యాపారంగానే ఉండండి. వ్యాపారము అనే విషయం అందరికీ తెలుసు. వ్యాపారంతో పాటు అంటే మీరు వస్తున్నారు, మా దగ్గర పనిచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ఎందుకు అంతమంది ఎక్కువ మంది ఎందుకు చేశారు? ఇప్పుడు ఆ మధ్య కరోనా టైంలో చిరంజీవి ఒక వ్యాన్ పెట్టి ఇంటింటికి సరుకులు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాలి? వ్యాపారం అయినప్పుడు ఎందుకు ఇచ్చారు? మానవతా దృక్పథంతో అందరిని ఆదుకోవాలి. ఇప్పుడు ఒక రిలేషన్ ఉంటుంది కదా, ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఒక రిలేషన్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది అదేంటది జూనియర్ ఆర్టిస్టులు, దానిలో మెంబర్స్ కాని వాళ్ళు కూడా కొన్ని సినిమాల్లో నటిస్తారు. నటించేటప్పుడేమో వీళ్ళు వెసులుబాటు చూసుకుని తీసుకుంటారు. వెసులుబాటు తీసుకుని పని చేయించుకుని వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారో ఎవరో ఏదో సంథింగ్ జరుగుతుంది. చాలా సందర్భాల్లో డైరెక్టర్కి తెలిసిన వాళ్ళని, లేకపోతే ఆయన ఎక్కడో నాటకాల్లో చూసిన వాళ్ళని, మీకు అవకాశం ఇస్తాను రండి, ఈ సినిమాలో డబ్బులు ఇవ్వగానే మీ మొహం చూపిస్తాం, మీకు తర్వాత అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీలో అని చెప్పి కొంతమందిని పట్టుకొచ్చి నటింపజేస్తారు. చాలా చిన్న సినిమాల్లో అలాంటి ఆర్టిస్టులు కనిపిస్తారు మనకి. అందులో కొంచెం ప్రభావవంతమైన వాడికి ఇంకో 2 సినిమాల్లో అవకాశాలు కూడా రావచ్చు. అక్కడ వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. వీళ్ళు ఎవరు? వాళ్ళు మెంబర్ అయి ఉండరు దేనిలోను. ఆ టైంలో ఏదో యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంది, పట్టించుకోరా, వదిలేస్తారా గాలికి? అది ఎలా కుదురుతుంది? మీరు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు అతను వ్యాపారం అంటే ఇన్ సెన్స్ ఏమిటి? ఆయన పనిచేసాడు, డబ్బులు ఇచ్చాం మేము, ఉచితంగా పనిచేసి ఉన్నాడు కదా. విష్ వెంకట్ చేసిన అన్ని పాత్రలకి అతనికి ఇవ్వాల్సిన అగ్రిమెంట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లు ముట్టే ఉంటాయి. కానీ ఆయన ఆ డబ్బులు జాగ్రత్త చేసుకుని ఆస్తులు కూడబెట్టుకోకుండా ఏదో చేసి తగలబెట్టేసి జేబులో పైసా లేని పరిస్థితుల్లో అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఆదుకోవాలి? అసలు ఆదుకోవడం ఏంటి? ఆ రోజున డబ్బులు ఇచ్చాక ఏం చేసాడు అవి అని మాట్లాడుతున్నాడు. ఇవి ధర్మపన్నాలు చెప్పడానికి అన్ని సందర్భాలు కుదరవు. మీరు తర్వాత మాట్లాడండి. అంటే ఇంకొకెవడో మాట్లాడుతూ డబ్బులు ఆదా చేసుకోకపోతే, డబ్బులు జాగ్రత్త చేసుకోకపోతే ఫిష్ వెంకట్ లాగా అవుతుందని చెప్పండి. కానీ అతనికే చెప్పకూడదు, అతనికో అతని భార్యకో చెప్పకూడదు. ఆ టైంకి ఎంతో కొంత ఇస్తే అతను 10 మంది తలోక కొంత వేసుకుంటే అతను ముందు సర్వైవ్ అవుతాడు. ఆ సర్వైవ్ అవటానికి సంబంధించి మీరు చేసింది ఏమీ లేదు. సరే, ఓకే, మీరు ఏ కారణం చేతో చేయలేదు, మంచిదే. చనిపోయిన తర్వాత కనీసం నివాళులు అర్పించడానికి ఏంటి ప్రాబ్లం? పెద్ద హీరోలు అందరితోనూ పనిచేసాడుగా అతను. ఇప్పుడు అతను వినాయక్ గారు తీసుకొచ్చాడు అతన్ని ఆది సినిమాతో. అంతకుముందు 2-3 సినిమాలు చేశాడు, శ్రీహరి ద్వారా వచ్చాడు. ఇప్పుడు అతను కొంచెం ప్రజల్లో నోన్ ఫేస్ గా మార్చినటువంటి సినిమా ఆది. ఆది సినిమాలో రఘుబాబు ఇతను కాంబినేషన్ సీన్స్.
రఘుబాబు అనే వ్యక్తికి అనే నటుడికి ఉమ్, ఒక ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా అదే ఉమ్, ఆది సినిమానే. ఉమ్, ఆదికి ముందు మురారిలో ఆయన చేసినటువంటి ఒక క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఉమ్, ఆ క్యారెక్టర్ ఇచ్చాడు వినాయక్ అని ఆయనే చెప్పుకున్నాడు చాలా ఇంటర్వ్యూలు. ఉమ్, కాబట్టి అతని స్థాయి వేరు ఇతని స్థాయి వేరు అన్నట్టుగా ఉండదు ఆ సినిమాలో వాళ్ళిద్దరు పాత్రలు. ఉమ్, ఇద్దరు ఒకే రేంజ్ లో జనాల్ని ఎంటర్టైన్ చేశారు. ఆ సినిమా సక్సెస్ లో వాళ్ళకి షేర్ ఉంది ఉమ్, ఇద్దరికి. ఉమ్, ఇదే ఈ పద్ధతిలో ఇలా మాట్లాడినట్టు నట్ కుమార్ గారు రేపు పొద్దున్న రఘుబాబుకి ఏదైనా జరిగితే మాట్లాడతాడా? మాట్లాడు కదా. ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ నాన్న గిరిబాబు ఉన్నాడు, అదొక ఉమ్, సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌస్ ఉంది. అవును. కాబట్టి వాళ్ళకు ఒక స్థాయి ఇతనికి ఒక స్థాయి ఇచ్చే పరిస్థితి ఎందుకు చేస్తారు? ఉమ్, అలా ఎందుకు చేయాలి ఉమ్, అంటే ఇప్పుడు నిన్నో మొన్నో బాబు మోహన్ అన్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది, ఉమ్, సినిమా పరిశ్రమలో కుల వివక్ష ఉంది అని. ఉమ్, అంటే జూనియర్ సీనియర్ అనేటువంటి వివక్ష కూడా ఉంది, ఉమ్, సభ్యులు అసభ్యులు అనేటువంటి ఒక వివక్ష ఉంది ఉమ్, అనుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్లే దారి చేస్తాయి. ఉమ్, అందుకని ఇండస్ట్రీతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారు, ఉమ్, జర్నలిస్టులు కూడా సినిమా ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. అవును. ఎవరైనా జర్నలిస్ట్ చనిపోతే అందరూ నివాళులు అర్పిస్తున్నారుగా. ఉమ్, సినిమా పరిశ్రమ మా మెంబర్ అయి ఉండడుగా అతను. ఉమ్, మా మెంబర్ అయి ఉండకపోవచ్చు, ఏ జర్నలిస్ట్ సంఘంలోనూ సభ్యుడు కాకపోవచ్చు, ఉమ్, కానీ సినిమా ప్రెస్ మీట్లకి అలాగే సినిమా కవరేజీలకి అతను అనేక సార్లు వెళ్ళి ఉండొచ్చు, అందరికీ పరిచయాలు ఉండొచ్చు. అవును. ఒక మానవతా దృక్పథంతో ఓ మాట చెప్తారు ఉమ్, అంతే. ఉమ్, చాలా ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఉమ్, వీళ్ళందరూ సభ్యులు అసభ్యులు అని చూసి వెళ్తున్నారా? ఉమ్, వెళ్ళి అక్కడ సంతాపం తెలియజేసి వస్తున్నారుగా. ఉమ్, మీతో సంబంధం లేని, అసలు ఛాంబర్తో సంబంధం లేని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఉమ్, ఇతని వలన ఇండస్ట్రీకి చాలా ప్రయోజనం చెందిందని మాట్లాడుతున్నారుగా వెళ్ళి ఉమ్, అక్కడ. ఉమ్, మరి ఇతను మీతో అంతకాలం ట్రావెల్ అయ్యి అన్ని సినిమాలు చేసినోడికి ఉమ్, కనీసం అతనికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి సమస్య ఏమిటి, ఉమ్, దానికి సమాధానం చెప్పాలి. ఇది కాదు ఉమ్, అతను మా మెంబర్ కాదు కాబట్టి, ఉమ్, లేదు ఇది వ్యాపారము, అతనికి డబ్బులు ఇచ్చేసాం ఉమ్, అయిపోయింది, ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు హర్నాథ్ గారు ఉన్నారు, ఆయన మీద రకరకాల విమర్శలు ఉన్నాయి, ఆయన తాగి సెట్స్కి వచ్చేవాడు అని. కానీ ఆయన మరణించినప్పుడు గౌరవప్రదంగానే మాట్లాడుకున్నాంగా. ఉమ్, ఆయన గురించి ఇప్పటికీ గౌరవప్రదంగానే చాలా సినిమాల్లో మంచి నటన చేశాడు ఆయన, చాలా మంచి పెర్ఫార్మరు. ఈ అభిప్రాయాలు ఉన్నాయిగా ఆయన మీద. అవును. తాగటం అనేది ఒక అంశం. ఉమ్, ఇప్పుడు నిన్నో మొన్నో కన్ను మూసినటువంటి కోట శ్రీనివాసరావు గారు కూడా ఉమ్, తాగి సెట్స్కి వచ్చి నటించినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆయనే చెప్పుకున్నాడు. ఉమ్, చిరంజీవి గారు మందలించారని కూడా చెప్పుకున్నాడు. ఆయన మరి ఆయనకు కూడా ఘన నివాళే దక్కిందిగా. ఉమ్, అలాగే ఇతనికి మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారు, ఓకే, ఉమ్, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు అతను నటించినటువంటి హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు. ఉమ్, ఒక ట్వీట్ చేయొచ్చు కదా, ట్వీట్లు మీరు చేయరు. ఉమ్, మీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ ఎవడో హ్యాండిల్ చేస్తాడు. ఉమ్, ఆయనకి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు కదా. అవును. అది ఇవ్వడానికి కూడా ఎందుకు మొహమాట పడ్డారో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, అందుకని ఏ కోణంలో చూసినా ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఇబ్బంది. అవును. అలా మాట్లాడకుండా పాజిటివ్గా వెళ్ళి ఉమ్, ఓ పాజిటివ్ టోన్తో ఇలాంటివి డీల్ చేయాలి తప్ప ఆ, నెగిటివిటీ అవతలోడికి వినిపించకూడదు, కనిపించకూడదు. ఆ, కొన్ని వార్తల విషయంలో ఆ జాగ్రత్తలు లేకుండా మాట్లాడితే ఉమ్. ఇండస్ట్రీకే ఇబ్బంది. అది కేర్ తీసుకుని వాళ్ళే సరి